డ్రగ్స్ తీసుకుంటూ టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ పట్టుబడ్డాడు. పార్లమెంటు చరిత్రలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీ ఆయన. పుట్టా మహేష్తో మొదలై పుట్టా మహేష్తో ఆగిపోలేదు. ఇలాంటి వాటి పట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరు అత్యంత దారుణం. ఒక పాలకుడిగా చంద్రబాబు వ్యవహరించలేదు అనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. తప్పు చేసిన వారి పట్ల చంద్రబాబు చర్యలు తీసుకోలేదు అన్నారు. అందుకనే విచ్చలవిడిగా అన్యాయాలు జరుగుతున్నాయి అన్నారు. అత్యాచారం చేశారు అని, ఆపై మోసం చేశారు అని బాధితురాలు స్వయంగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తే దానిపై కమిటీలు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. చంద్రబాబు మైండ్ సెట్ ఎలాంటిదో ఇవన్నీ సూచిస్తున్నాయి అన్నారు వైఎస్ జగన్. వీళ్ళెవరికీ కూడా ప్రజలకు మంచి చెయ్యాలి అనే మైండ్ సెట్ లేదు అన్నారు. చంద్రబాబు వచ్చి 2 ఏళ్లయింది, ఇక మిగిలింది 2 ఏళ్లే. చివరి ఏడాది ఎలాగూ ఎన్నికలు ఉంటాయి, మధ్యలో పాదయాత్ర ఉంటుంది అన్నారు వైఎస్ జగన్. జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తామన్నారు. కార్యకర్తల ద్వారానే ప్రజలకు మరింత మంచి జరుగుతుంది అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ పాలనకు చంద్రబాబు పాలనకు మధ్య తేడాను ప్రజలు గుర్తించారు అని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ చెప్పారు. ప్రతి ఇంట్లో చర్చ ఇదే జరుగుతుంది అన్నారు. అవినీతి కోసమే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అన్నారు. ఒంగోలు నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. మనం అధికారంలోకి వచ్చినప్పుడు అద్భుతమైన రాష్ట్రాన్ని మన చేతిలో పెట్టినట్లు చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నాడని, కానీ వ్యవస్థలన్నింటినీ చిన్నాభిన్నం చేసి అప్పగించాడు అని వైఎస్ జగన్ చెప్పారు. 2019లో చంద్రబాబు అధికారంలో నుంచి దిగిపోయేటప్పుడు ఖజానాలో 100 కోట్లు మాత్రమే ఉంచారు అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కోవిడ్ లాంటి కష్టాలను ఎదుర్కొన్నారు వైఎస్ జగన్. భారతదేశ చరిత్రలో ఎవరూ అమలు చేయని విధంగా పథకాలు అమలు చేశాము అన్నారు. క్యాలెండర్ ఇచ్చి పథకాలు అమలు చేశామని వైఎస్ జగన్ చెప్పారు. వైఎస్ఆర్సీపీ హయాంలో 3.31 లక్షల కోట్ల అప్పులు చేస్తే వీటిలో 2.7 లక్షల కోట్లు అక్క చెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా వేశాము అని గుర్తు చేశారు వైఎస్ జగన్. 2 ఏళ్లకే చంద్రబాబు 3.30 లక్షల కోట్లు చేశారు అన్నారు. ఈ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయని ప్రశ్నించారు వైఎస్ జగన్. చంద్రబాబు హామీలు మోసాలుగా తేలిపోయాయి అన్నారు. జగన్ ఎలా చేయగలిగాడు, చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు అని ఈ రోజున ప్రతి ఇంట్లో చర్చిస్తూ ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో విపరీతమైన దోపిడీ జరుగుతుంది అన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రావడం లేదు అన్నారు. అమరావతి పనుల్లో తీవ్రమైన అవినీతి జరుగుతుంది అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది అని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ జగన్.